నుంచి ఒక స్పెషల్ ట్రైన్ అనేది అటు ముంబైకి, ముంబై నుంచి దుబాయ్ ఇంకా ఇతర అమెరికా వరకు కూడా వెళ్ళింది. వేలల్లో సంపాదించే రైతులు లక్షల వరకు సంపాదించే దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అదంతా జరిగింది. 2019 నుంచి 2024 వరకు స్వర్ణయుగం అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వ్యవసాయం దండగా అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. 18 నెలల్లో 16 సార్లు ప్రకృతి విపత్తులు నష్టపోయారు రైతులు. ఇప్పుడు రైతులు వాళ్ళ పంటని దున్నేసేటువంటి పరిస్థితి ట్రాక్టర్లతో అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అసలు రైతుల పక్షాన ఉంది ఎవరు? మరోవైపు పవన్ పర్యటన కూడా మనం చూసాం. దీనికి సంబంధించి కూడా 10 నుండి 15 సంవత్సరాల టైం పడుతుంది. కొబ్బరి చెట్టు పెద్ద కొడుకులా భావిస్తారు. అదే టైం మాకు ఇవ్వండి, మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది, వైఎస్ఆర్సీపీ కలలుగా అంటుంది. ఈ సోషల్ మీడియా అంతా గమనిస్తున్నాం. గట్టి వార్నింగ్ కూడా ఇచ్చినట్టయింది పవన్ కళ్యాణ్. అంటే ఏంటి, ఎవరు రైతుల కోసం నిజంగా ఫైట్ చేస్తున్నారు, ఎవరు రైతుల పక్షపాతి, కపట ప్రేమ చూపిస్తుంది ఎవరు? వీరశేఖర్ గారు ఉన్నారు. వీరశేఖర్ గారు, మీరేమంటారు? వ్యవసాయం అనేది ప్రధాన ఆదాయ వనరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో 70% వ్యవసాయం మీద ఆధారపడి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయం చేసుకోవటానికి ఎక్కువ సమయం, అంటే పూర్తి 365 రోజుల్లో 365 రోజులు వ్యవసాయం చేయగలిగే పరిస్థితి మన దేశంలో ఉంది. వాతావరణ వరకులు ప్రపంచంలో మిగిలిన దేశాల్లో ఏ కంట్రీలో కూడా సగం నెలలు మంచుతో కట్టుబడి ఉంటుంది వ్యవసాయానికి అనుకూలంగా. ఇలాంటి దేశంలో ప్రధాన వనరుగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చేసి వ్యవసాయం డెవలప్ చేయాల్సిన పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో తాత్కాలిక ప్రయోజనాల కోసం వ్యవసాయానికి ఎంత వాటా కేటాయిస్తున్నాం అనే విషయాన్ని పక్కన పెట్టి ఏదో మొక్కుబడిగా చేసి దాన్ని హైలైట్ చేయించుకొని చూపించుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా ఎలా పండించాలి, ఎలాంటి పరిస్థితుల్లో తట్టుకొని నిలబడాలి అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇందాక వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆర్బీకే కేంద్రాలు ఇచ్చారు, కరెక్టే కాదంటలేదు. కానీ ఆర్బీకే కేంద్రాలు కానీ వాళ్ళు ఇచ్చిన వ్యవసాయ బడ్జెట్ కానీ రైతులకు అందలేదు. వాళ్ళు ఎవరైతే పార్టీకి ఉపాధి కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వరకు ఉపయోగపడటం వల్లనే ఈ పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు రైతులకు అంది ఉంటే ఖచ్చితంగా ఇదంతా రైతుల దగ్గరికి వెళ్ళి ఉంటే, రైతులు లాభపడి ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర దేశంలో ఎవరు మోసం చేసినా రైతు అనేవాడు ఖచ్చితంగా ఎవరిని మోసం చేయదు. లాభపడి ఖచ్చితంగా ఆ లబ్ధి పొంది ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేది అనే విషయం వాళ్ళు తెలుసుకుని వెళ్ళాలి. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు మనం ఏం చేసాం, మనం రైతుల్ని ఎలా మధ్య పెట్టాం, ఊరికే మాటలు చెప్పుకొని అరిసి ఆగి గొడవ చూసుకున్నంత మాత్రాన ఇవన్నీ నిజాలు కావు. ఎవరు తాత్కాలికంగా ఇంటన్నిటికీ మనం ఏం చూసుకున్నా ఏం చెప్పుకున్నా అల్టిమేట్ గా ఇలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అల్టిమేట్ గా తీసుకొచ్చేది ప్రజలు. ఆ ప్రజల్లో భారతదేశంలో లేక మన ఆంధ్రప్రదేశ్ లో రైతులు 80% వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళు. రైతులకు ఖచ్చితంగా లబ్ధి చేకూరుతున్నట్లయితే ఈ మీరు చెప్తున్న ఈ గోడౌన్స్ కట్టుండి ఈ ఆర్బీకే కేంద్రాలు వీటి వల్ల కనుక లబ్ధి పొంది ఉన్నట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇంత దారుణంగా పడి ఉండేది కాదు అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అట్లాగే కూటమి ప్రభుత్వం కూడా వ్యవసాయానికి పెద్దపీట వేసి రాజధాని నిర్మాణంలోను లేకపోతే వీటిలోను పరిశ్రమలను ఐటీ పరిశ్రమలు ఐటీ సెక్టార్ తీసుకొచ్చే దానికన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో తమిళనాడు తరహాలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎక్కడైతే ఏ పంటలు పండుతా ఉంటాయో ఆ పంటలకు సంబంధించిన ఆధారితమైన ప్రాసెసింగ్ యూనిట్స్ తయారు చేసి వ్యవసాయానికి పెద్దపీట, వ్యవసాయ ఆధారిత ప్రాంతం, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రదేశం కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాన్ని డెవలప్ చేసి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోరుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గవర్నమెంట్ తనది కాదు, కాకపోతే ప్రభుత్వ భాగస్వామి కాబట్టి ఆయన తన స్టైల్లో తన పార్టీని పట్టించుకోకుండా ఆయన మీద నిందలేయాల్సిన పరిస్థితి కాదు. ఎందుకంటే ఆయన స్వచ్ఛందంగా తన పార్టీ నిర్మాణం గురించి కానీ లేదా తన పార్టీ వ్యక్తులకి పదవుల గురించి కానీ ఆలోచించకుండా ప్రజా సమస్యలను ఎలా తెలుసుకోవాలి, ప్రజలకి ఎక్కడ ఏది లబ్ధి చేకూరుతుంది,
వాళ్ళకున్న అధికారుల ద్వారా తనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన తెలుసుకొని దాన్ని అప్డేట్ చేసే ప్రయత్నం. ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని తను ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్న ప్రయత్నం. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో పార్టీ మన పరిధిలో ఏదో చెప్పారని చెప్పి డిస్కరేజ్ చేసి మళ్ళీ సాధారణమైన పాలిటిక్స్ ఈ కుళ్ళు పాలిటిక్స్ ని అప్లై చేసి ఇలాంటి వాళ్ళని కూడా మనం పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు భారతదేశం ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఒకటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అప్లై చేశారు. ఆ స్వామినాథన్ కమిషన్ తీర్పు వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. దాని మూలానే ఆ ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. అది లేదు. అట్లాగే ఇలాంటి పరిస్థితి ఇలా వ్యవసాయాన్ని ఎలా డెవలప్ చేయాలి, లేకపోతే రాష్ట్ర అభివృద్ధిని ఎలా కోరుకోవాలి, లేకపోతే ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన పరిస్థితి, వాటి ప్రజలకి ఏదైతే ప్రయోజనాలు లబ్ధి చేకూరుతాయో అధికంగా చివరి పబ్లిక్ వరకు లబ్ధి చేకూరుతుందో దానికోసం ప్రయత్నించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన చాలా నిస్వార్థంగా చేస్తున్న విషయం వాళ్ళందరికీ తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ. కాకపోతే ఏంటంటే ఎవరికి క్రెడిబిలిటీ కోసం, పార్టీ క్రెడిబిలిటీ కోసం, లీడర్షిప్ కోసం అని చెప్పి ఏదో విమర్శలు చూస్తే మళ్ళీ మన పరిస్థితి ఎక్కడైతే ఉన్నాము వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి ఏంటంటే మనం ఎక్కడైతే ఉన్నామో మన పరిస్థితి ఎలా ఉంది. ప్రజలు మళ్ళీ పూర్తిగా వాళ్ళ అదే పరిస్థితిలో ఉండే దానికి ఇదవుతున్నారు తప్పితే ఖచ్చితంగా డెవలప్ చేసుకునే పరిస్థితులు. మీరు విమర్శించినందువల్ల ఆ పార్టీకి నష్టమే తప్పితే లాభం ఉండదు అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తాను. ఓకే సుజాత గారు, ఇరువురు పర్యటనలు చూసుకున్నా నిన్న